ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినాం మనం. 9 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చింది. 20,000 కోట్లు ఇచ్చింది. మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చింది తెలుసా మీకు? గుండు సున్నా. పిల్లల చదువులకు 1 రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 1 రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునే, ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు. ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి. చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది. సగం కాలేజీలు మూతపడ్డాయి. విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చెప్పుడేం చెప్పిండు? మేము రాగానే మొత్తం ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అన్ని ఇస్తా అన్నాడు. 2 ఏళ్లైంది 1 రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యాలి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పీజీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతపడతావు.